ఈ రోజు వర్షం అనేది భారీగా అంచనాలు అనేది పెంచేస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, క్లైమేట్స్ కూడా మీకు విజువల్స్ లో వేపిస్తాను. సో మీరు చూసుకుంటే కంప్లీట్ గా హైదరాబాద్ మొత్తం కుండపోతు వర్షంతో నిండిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా ఎప్పటి నుంచో అంటే శివరాత్రి తర్వాత అందరూ అనుకునే ఆచారం ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది, వేడిగా మనం ఇంకా చలి అనేది పోయి మళ్ళీ మనం ఏసీ ఆన్ చేసుకోవాలని అనుకుంటుంటే అది మీ తప్పనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉంటుందో ఎవరికి ఏం తెలియదు. అండ్ ఈ హైదరాబాద్ క్లైమేటే మనం అంచనా వేయలేకపోతున్నాం అంటే కంప్లీట్ తెలంగాణలో అందరూ తస్మాత్ జాగ్రత్త, ఇంట్లోనే కూర్చోండి అని ఖచ్చితంగా నేను విరమించుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ మొత్తంలో వర్షం అనేది కుండపోతుగా కంప్లీట్గా అందరినీ, ట్రాఫిక్ని, అన్నిటినీ, అంటే మనం బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరిని తడిపేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్న ఈ క్లైమేట్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ మొత్తం కూడా మీకు ఈ రోజు ఇంకొక వన్ అవర్, హాఫ్ అన్ అవర్లో థండర్ స్ట్రామ్స్తో కంప్లీట్గా కుండపోతు వర్షాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము. అండ్ అది కూడా పెద్ద హైలైట్గా అయితే మారబోతోంది. అండ్ ఈ యొక్క సమ్మర్ స్టార్టింగ్ మంత్స్లో, ఈ మార్చ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, ఇంకొక 4 to 5 డేస్లో మనం మార్చ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో మార్చ్ స్టార్టింగ్ ఆఫ్ సమ్మర్ అని అనుకుంటాము. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన ఇండియాకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా సమ్మర్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఇటువంటి వేడి, అంటే ఇటువంటి సమ్మర్ సీజన్లో మనం ఈ వానలు అనేవి చాలా, అంటే అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఏంటి క్లైమేట్ ని మనం అంచనా వేయలేకపోతున్నాం అని మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా చినుకులు అనేవి చాలా ఘోరంగా పడుతున్నాయి. ఒక్కొక్క చినుకు, అంటే చాలా మందికి ట్రాఫిక్ లో ఒక్కొక్క చినుకు పడితే ఎక్కువ కారులో ఉండే వాళ్ళకి ఓకే, కానీ బైకుల్లో ఉండే వాళ్ళకే చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. వివిధ జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తస్మాత్ జాగ్రత్త, ఇంటికి వెళ్ళిపోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక హెచ్చరికగా మీరు అందరూ తీసుకోవాలి. అండ్ ఇటువంటి వర్షాలు మంచిది కాదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇటువంటి సమ్మర్ సీజన్ స్టార్టింగ్ లో ఇలాంటి వర్ష ప్రభావం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మంచిది కాదు. అండ్ ఈ యొక్క కుండపోతు వర్షాన్ని మనం ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ మొత్తం వర్షమయం అయిపోతుంది అని కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడే చినుకులు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ దాంతో పాటు ఏదైతే వర్షం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో దాని తర్వాత వరదలు అనేవి కూడా, తుఫాన్ అనేది భారీ సంఖ్యలో రాబోతోంది. తుఫాన్ హెచ్చరిక కూడా వెదర్ క్లైమేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు అయితే మనకి హెచ్చరిస్తూ కూడా ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఈ యొక్క తుఫాన్ హెచ్చరిక కూడా అందరూ జారీ చేసుకోవాల్సిందిగా, కంప్లీట్ గా దీని గురించి ఆలోచించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అకాల వర్షాల కారణంగా బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉందో దాని వల్లే ఈ యొక్క అన్సీజనల్ రెయిన్ అనేది మనం చూస్తున్నాము. సో ఇది సీజన్ కాదు, సమ్మర్ సీజన్ లో ఇటువంటి రెయిన్ అనేది ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉంటారు. అండ్ కంప్లీట్ గా మీరు కూడా సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది రైతులకి, వీళ్ళకి రూరల్ ఏరియాస్ లో ఇంకా బాగా పడుతుంది. ఓపెన్ ఏరియాస్ లో, కంప్లీట్ గా పొలాలు ఉన్న చోట, విలేజెస్ లో అయితే ఈ వర్షం పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా అనుకుంటున్నాము. అండ్ ఈ యొక్క వర్ష సంఖ్య ఏదైతే ఉందో దాని డయామీటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మా మీద కూడా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ మనకి చినుకులు ఏవైతే పడుతున్నాయో అవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. సో దీని గురించి మీరు తస్మాత్ జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని ఇంట్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అకాల వర్షాలు ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో దాని మీద వచ్చే ప్రభావమే ఈ యొక్క అన్సీజనల్ రెయిన్స్ గా కూడా దీన్ని గుర్తిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. పలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, క్లైమేట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించి ఈ యొక్క వర్షాల గురించి మాట్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం హైదరాబాద్ అంతా మబ్బులతో, వర్షం పడే మబ్బులతో మొత్తం అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఎండ సూచన కాదు, ఇది సమ్మర్ సూచన కాదు, లేదా వింటర్ సూచన కూడా కాదు, ఇది ఒక తుఫాన్ హెచ్చరిక. సో ఈ తుఫాన్ హెచ్చరికని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి బయటికి రావాలా లేదా అనేది కూడా ప్లాన్ చేసుకోండి. అండ్
కార్లు ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ ఈ రోజు కార్లు కూడా భారీ వర్షం పడుతుంటే బ్యాటరీల వల్ల ఆగిపోతున్నాయని కూడా మనకు తెలుస్తోంది. సో అందరూ ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హైదరాబాద్ లో కంప్లీట్ గా ఈ యొక్క వర్షం ఏదైతే డయామీటర్ ఉందో అది ప్రీవియస్ పడిన ఈ మనకి ముందు చూసుకున్న అకాల వర్షాలు ఏవైతే సంభవించాయో ఆ అకాల వర్షాలు పడిన ఏదైతే డయామీటర్ ఉందో ఆ డయామీటర్ కంటే ఇది 1.5 టైమ్స్ ఎక్కువగా కూడా గుర్తిస్తున్నారు. ప్రముఖులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మబ్బులు ఏవైతే ఏర్పడ్డాయో ఇది కంప్లీట్ గా హైదరాబాద్ వరకు మేము మీకు చూపిస్తున్నాము. బట్ రూరల్ ఏరియాస్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా తస్మాత్ జాగ్రత్తగా దీన్ని హెచ్చరిక తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఆ పొలాలు ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో కష్టపడి పండించిన పంట పొలాలను కూడా జాగ్రత్తగా ఈ వర్షాల దగ్గర నుంచి కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అన్నిసార్లు వర్షం అనేది రైతులకి ఫేవరబుల్ గా ఉండదు, కొన్నిసార్లు అది ఎఫెక్ట్ చేస్తుంది. అది మీరు కంపల్సరీగా ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. హైదరాబాద్ మొత్తం క్లైమేట్ అనేది ఇలా అకాల వర్షాల కారణంగా కంప్లీట్ గా మబ్బులు అనేవి కమ్మేసి సూర్యుడిని కూడా మబ్బులు వసం చేసేసుకున్నాయి, సూర్య రసమిని కూడా వసం చేసేసుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఏదైతే అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మబ్బులు క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లౌడ్స్ అన్ని ఇక్కడికి రావడం వల్లే ఈ యొక్క అకాల వర్షాలు ఏర్పడుతున్నాయి. మనందరికీ ఈ యొక్క ప్రికాషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఆలోచించి ముందడుగు వేయాలి అండ్ దీని గురించి మీరు ఆలోచించాలి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. రూరల్ ఏరియాస్ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలి. అండ్ ఈ యొక్క అకాల వర్షాలు ఎవరికి మంచిది కాదు అని కూడా నేను ఈ యొక్క సందర్భంగా చెప్పుకుంటూ ఉన్నాను. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు #you. సో ఇటువంటి వర్షాలు అండ్ వెదర్ రిపోర్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ గురించి మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే రాబోతూనే ఉన్నాయి. అంటే కీప్ వాచింగ్ #you.